హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ ఐక్యూ అకాడమీ. దిస్ ఇస్ భరత్ రెడ్డి. రైట్, మనకేంటి అంటే చాలామంది రిక్వెస్ట్ మేరకు అర్థమెటిక్స్ సంబంధించిన కొన్ని టాపిక్స్ తీసుకొని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మనకు 2024లో మనకు జరిగిన ఆల్రెడీ సిహెచ్ఎస్ఎల్ ఒకటి అయిపోయింది, ఎంటీఎస్ ఎగ్జామ్ అయిపోయింది, నెక్స్ట్ సిజిఎల్ కూడా జరుగుతుంది. వీటికి సంబంధించి ఏంటంటే ప్రతి క్వశ్చన్ మ్యాక్సిమం ఏంటంటే టైం ఉన్నప్పుడల్లా నేను పెడతాను. సో ఈ రోజు వచ్చేసి మనకి ఏంటంటే రీసెంట్గా జరిగిన ఎగ్జామినేషన్లో రేషియోస్ పైన ఏవైతే ఉన్నాయో అది పెడుతున్నాను. ఎందుకంటే కొంతమంది ఆర్పిఎఫ్ ఎగ్జామ్ కానీ టార్గెట్ ఎస్ఐ కానీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది అడుగుతున్నారు. సో దాని గురించి ఏం చేస్తున్నాను. రైట్, దీనికి సంబంధించి మనకు రేషియోస్లో రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, అవి మనకి ఏంటంటే రీసెంట్గా మనకి ఎంటీఎస్లో వచ్చిన క్వశ్చన్ సింపుల్గానే ఉన్నాయి, బట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, వే ఆఫ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేద్దాం. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడంటే గోధుమ మరియు బియ్యం మధ్య ధర నిష్పత్తి 9:11 అంటున్నాడు. ఇక్కడ గృహ వినియోగ నిష్పత్తి 11:13 అయితే బియ్యం మరియు గోధుమలకు సంబంధించిన ఖర్చుల నిష్పత్తి లెక్కించండి అన్నాడు. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్లోనేమో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే వీటు రైస్ మధ్యలో మనకు రేషియో ఇచ్చి లాస్ట్కి ఏమడుగుతున్నాడు అంటే రైస్ వీట్ అడుగుతున్నాడు. చాలామందికి ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లోలో చదివేస్తూ ఉంటారు, కానీ ఎండ్లో ఏది అడిగాడో అది ఇంపార్టెంట్. చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఆల్రెడీ మన క్లాస్లో కూడా చెప్పాను, నియర్లీ రేషియోస్ పైన 300 క్వశ్చన్స్ దాకా చెప్పాను మన ఆన్లైన్ క్లాస్ అండ్ బుక్లో కూడా. కాబట్టి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చింది ఎంత, ద రేషియో బిట్వీన్ ప్రైస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు 9:11. ఎంత కన్జ్యూమ్ చేశాడు అంటున్నాడు 11:13 అని అన్నాడు. కాబట్టి ఇది ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ కదా మనకి ఎక్స్పెండిచర్ అయ్యేది. కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతే 9:13. ఇది ఏంటిదంటే వీటికి అదే విధంగా రైస్కి. కానీ మనకేమడుగుతున్నాడు రైస్ ఈస్ట్ వీట్ అంటే మనకి ఏదొస్తుందంటే ఆన్సర్ వచ్చేసి 13:9. సింపుల్ క్వశ్చన్, బట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూడండి, వే ఆఫ్ అప్రోచ్ మనకి ఏ విధంగా వెళ్తున్నాం అనేది మాత్రం పక్కా గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత క్విక్గా మనం రెస్పాన్స్ ఇస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేసుకోండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి, బేసిక్ స్ట్రక్చర్ ఏంటనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక వ్యక్తి తన ముగ్గురు కొడుకుల మధ్య కొంత మొత్తాన్ని 3, 4, 5 నిష్పత్తిలో విభజించిండంట. అతను మొత్తాన్ని 1/3:1/4:1/5 నిష్పత్తిలో విభజిస్తే అంతకుముందుకు తక్కువ వాటా పొందిన కొడుకు మరో 1188 రూపీస్ ఎక్కువ వచ్చిందంట. అయితే మొత్తం ఎంత అంటున్నాడు, అంటే ఒరిజినల్ వాల్యూ ఎంత. ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, అది ఏ విధంగా చేస్తాం, దీనిలో పెన్ ఫ్రీ మెథడ్స్ కూడా చేయొచ్చు, అది ఎలా చేస్తాం అనేది కూడా చెప్తాను. రైట్, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఏ పర్సన్ డివైడెడ్ సర్టెన్ సమ్ అమాంగ్ హిస్ 3 sons 3:4:5 అనేది అన్నాడు. ఇప్పుడు ఇది మనకు యాక్చువల్గా ఇలా ఇవ్వాలి, బట్ అనుకోకుండా మనోడు ఎంత ఇచ్చాడు అంటే 1/3:1/4:1/5. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని యొక్క వాల్యూ ఇదేమో ఓల్డ్ది, ఇదేమో న్యూది. దీనికి సంబంధించి రేషియో తీసుకుంటే 20:15 మనకి ఎంత అవుతుందంటే 12 కదా. ఇప్పుడు మనకు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనీ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు మైండ్లో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ ఒక 10 రూపీస్ ఇచ్చాడు అనుకున్నాం. 10 రూపీస్ ఇచ్చి నన్ను మా అక్కని మా అన్నని షేర్ చేసుకోమంటే 3:3:4 అయినా చేసుకోవచ్చు, 4:3:3 అయినా చేసుకోవచ్చు, లేకుంటే 3:4:3 అయినా చేసుకోవచ్చు. ఎంత చేసుకున్నా 4 + 3 + 3 అంటే 4 + 3 + 3 10 అవుతుంది. 4 + 3 + 3 10. ఇక్కడ కూడా 3 + 4 + 3 కూడా 10. అంటే మనీ అనేది చేంజ్ అవ్వదు, కానీ డిస్ట్రిబ్యూషన్లో మనకు తేడా వస్తుంది. అంటే ఒకటికి 3 ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోటి 4 తీసుకోవచ్చు, ఇలా ఉంటుంది. అంటే అమౌంట్ అనేది ఏమైనా చేంజ్ అవుతుందా అంటే ఏమీ చేంజ్ అవ్వదు. ఇది మనకు ఫస్ట్ రూల్ ఇలా మనీ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని యొక్క వాల్యూ ఏమో మనకి ఎంత ఉంది అంటే 12 ఉంటే దీని యొక్క వాల్యూ మనకి ఎంత ఉంది చూడండి, మనకు 27 ఎంత అయిందంటే 47 అయింది. అంతే కదా. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే 15 + 12 ఎంత అవుతుందంటే 27 అంటే 47 అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకేమో 12 రూపీస్ అయింది. ఉంటే రెండు సేమే ఉండాలి కదా, ఇందాక 10 రూపీస్ చెప్పినట్టు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ దీన్నేమో 47తో మల్టిప్లై చేయండి, ఇక్కడ దీన్ని 12తో మల్టిప్లై చేసామనుకో 47 × 3 ఇది ఓల్డ్ రేషియోకి సంబంధించి అబ్జర్వ్ చేస్తే 3 7 = 21, 3 4 = 12 అంటే ఎంత అవుతుందంటే 131. అంతే కదా సార్, 141. దీని యొక్క వాల్యూ మనకి ఏం చేస్తున్నాం అనేది జాగ్రత్తగా చూడండి. 3 ఏళ్ళ 21, నెక్స్ట్ 3 నెలల 12 అంటే మనకి ఎంత అవుతుందంటే 141. నెక్స్ట్ వచ్చేసి 4 7 = 28,
4 4 జా 16 అంటే మనకి ఎంత అవుతుందంటే 188. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5 7 జా 35, 5 4 జా 20 అంటే ఎంత అవుతుందంటే 235. అదే విధానంలో న్యూ పర్సన్కి అంటే న్యూ రేషియో ప్రకారం అబ్జర్వ్ చేస్తే 12 ఇంటూ 2 అంటే ఎంత అవుతుందంటే 240, 12 ఇంటూ 15 అంటే మనకి ఎంత అవుతుందంటే 180. ఎందుకంటే 12 5 60, 12 ఎక్కం 12 అంటే 180, 12 ఇంటూ 12 ఎంత అవుతుందంటే 144 అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ అజంప్షన్లో మనం చేసే కంటే ముందు చేయాల్సింది ఏంటి అంటే మనకు అక్కడ ఇస్తే ఏమంటున్నాడు అంటే ద సన్ హూ గాట్ ద లీస్ట్ షేర్ ఎర్లియర్ హ్యావ్ గాట్ 1188 మోర్ అన్నాడు. అంటే 141 వచ్చినోడికి 240 వచ్చిందంటే నియర్లీ ఎంత వచ్చింది, 99 టైమ్స్ వచ్చింది అన్నట్టే కదా. ఇక్కడ దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే ఎంత వచ్చిందంటే 99. ఈ 99 యొక్క వాల్యూ మనకి ఎంత ఇచ్చాడు అంటే 1188 అనేది ఇచ్చాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే టోటల్ అంటే ఇది యాడ్ చేసినా సేమే కాబట్టి దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 12 ఇంటూ 7 12 ఏళ్ళు 84, 12 48 అన్నప్పుడు మనకి ఎంత అవుతుంది, దీని యొక్క వాల్యూ వచ్చేసి 56 కదా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, దీని యొక్క వాల్యూ వచ్చేసి అబ్జర్వ్ చేస్తే 12 ఏళ్ళు 84, నెక్స్ట్ 12 48 అంటే దేన్ని మల్టిప్లై చేసిన దీన్ని యాడ్ చేసిన 5 + 1 ఎంత అంటే 9, అది 6 అంటే 8 + 1 9, 9 + 5 ఎంత అంటే 14. ఇక్కడ పోతే 8 + 4 12, నెక్స్ట్ ఎంత 15, 15 + 1 16 అయిపోయింది. 1 + 1 ఎంత అవుతుందంటే 2, నెక్స్ట్ 4, 4 + 1 ఎంత అంటే 5. 564 యొక్క వాల్యూ ఎంత ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి 564 ఇంటూ నెక్స్ట్ 1188 డివిజబుల్ బై మనకి ఎంత అవుతుందంటే 99. దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే ఎంత అవుతుంది చూడండి, ఖచ్చితంగా డెఫినెట్గా మనకి ఏంటంటే ఇది డివిజబుల్ అవుతుంది. ఏ విధంగా అంటే 11 9 జా ఇక్కడ పోయినప్పుడు మనకేమవుతుంది 9 1 జా 9, నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క లేకుంటే డైరెక్ట్గా 11 9 జా తీసుకొని 11 1 జా 11 8 జా నెక్స్ట్ 9 1 జా 9 2 జా అంతే కదా. ఇప్పుడు చేసేటప్పుడు 12 4 48 అంటే యూనిట్ డిజిట్ వాల్యూ డెఫినెట్గా మనకి ఏం రావాలి అంటే 8 రావాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 12 6 72, 72 + 4 అంటే 68 రావాలి. కాబట్టి ఇదే అంటే క్యాల్కులేషన్ చేసేటప్పుడు కూడా మల్టిప్లికేషన్ అంతా చేయకుండా ఈ విధంగా చూడొచ్చు. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏ విధంగా చేస్తామనేది ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే పెన్ ఫ్రీ మెథడ్లో చేసేటప్పుడు ఏ విధానంలో చేస్తాం చూడండి. ఇదంతా కూడా చేయొచ్చు, ఓకే బాగానే ఉంది కానీ దీనికంటే ఇంకా బెటర్ అప్రోచ్ ఏందనేది ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన దానిలో 11 మల్టిపుల్ ఉంది అంటే డెఫినెట్గా మనకు దీని యొక్క వాల్యూ చూడండి 9 మల్టిపుల్ ఉంది. ఇక్కడ అన్ని 9 మల్టిపుల్సే ఉన్నాయి, అవునా కదా. 9 మల్టిపుల్లే ఉంది కాబట్టి దాని ఎగ్జిక్యూషన్ అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏంటి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 100% వర్కౌట్ అవుతుంది. ఏంటంటే 9 మల్టిపుల్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇక్కడ మనకు అబ్జర్వ్ 3 మల్టిపుల్ తీసుకున్నా సరే కాబట్టి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏంటంటే 3 మల్టిపుల్ అంటే అన్ని 3 మల్టిపుల్లే ఉంటాయి. కానీ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే యూనిట్ డిజిట్ యొక్క వాల్యూ అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈవెంట్ టర్మ్స్ వస్తున్నాయి. ఈవెంట్ టర్మ్స్ అన్నప్పుడు మనకి డెఫినెట్గా ఇది వెళ్ళిపోయి. నెక్స్ట్ వచ్చేసి 2 4 జా 8 అంటే మనకి ఇది కూడా వెళ్ళిపోతుంది. ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ దీని యొక్క వాల్యూని మనకు అబ్జర్వ్ చేస్తే ఆల్టర్నేట్ సమ్ చూసినప్పుడు ఎంత వస్తుంది చూడండి, సమ్ ఆఫ్ ద డిజిట్ చేసినా ఒకటే వస్తుంది. ఈ డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్లో ఏంటంటే కాన్సెప్ట్ మర్చిపోతున్నారు. బేసిక్ స్ట్రక్చర్ ఏందనేది చూస్తే మనకు లాస్ట్ 2 డిజిట్ యొక్క వాల్యూ ఏది ఉందనేది చూసుకుంటే డెఫినెట్గా ఇక్కడ 12 ఇంటూ 64 అనే వాల్యూ చేసినప్పుడు ఎంత వస్తుందంటే 68 కదా. 12 4 48, 12 6 72 అంటే ఎంత అవుతుంది 76 అంటే 68 కదా. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేస్తున్నాం అనేది ఫస్ట్ థింగ్ నేను మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. సో డెఫినెట్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేటప్పుడు మాత్రం మనకు ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఇట్లా మొత్తం చేసి తీసుకొని వెళ్తే మనమే లెంతీ ఎగ్జామ్స్ రాయట్లే. కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే పెన్ ఫ్రీ మెథడ్స్ వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేసుకోండి సరిపోతుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ప్రతి సంఖ్యకు 2 3 30 35కి ఎస్ని జోడించినట. ఇది కూడా రీసెంట్గా వచ్చిన 2024 ఎంటీఎస్ క్వశ్చనే, అది 1 మంత్ బ్యాక్కి కంప్లీట్ అయింది. ఈ క్రమంలో పొందిన సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి అయిన నిష్పత్తిలో రెండవ అతిపెద్ద సంఖ్య అడిగాడు. అంటే రెండవ అతిపెద్ద సంఖ్య అంటే డెఫినెట్గా ఏది వస్తుంది, దీనికే ఏదో ఒక టర్మ్ యాడ్ చేయాలి.
జనరల్ అప్రోచ్ ఉంటుంది, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అవన్నీ ఉంటాయి. మన అప్రోచ్ బెస్ట్ అప్రోచ్ చూడండి. మామూలుగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2/3 తర్వాత ఎంత ఉందంటే 30/35 కదా. ఈ రెండింటి మధ్యలో మనం డిఫరెన్స్ తీసుకుంటే ఎంత ఉంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 28 ఉంది. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీసుకుంటే ఎంత ఉందంటే 32. ఇప్పుడు చూడండి 7 4 జా నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే 4 7 జా 4 8 జా 32. అంటే మనకి ఎంత వచ్చింది దీని యొక్క వాల్యూ 7/8 వచ్చింది. అంటే ఇక్కడ చూడండి దీని మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏదైతే 1 ఉందో ఇక్కడ కూడా 1 ఉంది, బాగానే ఉంది. కానీ ఇక్కడ 2 ఉండాల్సిన స్థానంలో 7 ఉందంటే ఎంత ఎక్కువ ఉంది యాడ్ అంటే 5 ఎక్కువ ఉంది. ఈ 5ని తీసుకెళ్లి ప్రతి నెంబర్కి యాడ్ చేయాలనే దాని యొక్క రూల్. ప్రతి నెంబర్కి అవసరం లేదు, రెండో అతిపెద్ద సంఖ్యకే కాబట్టి 30 + 5 = ఏంటంటే 35. ఇది బెస్ట్ అప్రోచ్. 100కి 200% వర్కౌట్ చేసే విధానం ఇది. జనరల్గా మీరు చాలా మెథడ్స్ చూస్తూనే ఉంటారు, మార్కెట్లో చెప్తూనే ఉంటారు. సో డెఫినెట్గా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ చెప్తారు. నాకైతే ఇది బెస్ట్ అప్రోచ్. సో నేను అబ్జర్వ్ చేసినంత వరకు ప్రతి దానిలో, ఈవెన్ నా బుక్లో కూడా చెప్పిన దానిలో అన్ని మెథడ్స్ చెప్పాను. ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోతున్నాను, కొంతమంది కామెంట్స్ పెట్టారు కాపీ చేశాడు, క్యాట్ చేశారు, ఇది అదని. ఒక్కసారి మార్కెట్ నుంచి బుక్ తీసుకొని రండి, ఎవ్వడు శుద్ధ పూస కాదు. ఫస్ట్ పాయింట్, నేను కాపీ చేసింది ఏంటనే లిస్ట్ రాస్తా, చెక్ చేసుకోండి. CGL ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, CHSL ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, నెక్స్ట్ వచ్చేసి CDS అండ్ CAPF క్వశ్చన్స్, నెక్స్ట్ వచ్చేసి మూడోది వచ్చేసి ICAR. ఈ 3 ఇది దాంట్లో నుంచి సోర్స్ తీసుకున్నాను. ఎందుకు ఇవి తీసుకున్నాను, మార్కెట్లో మీరు ఏదైతే సో అండ్ సో ఎక్స్పర్ట్స్ అని ఏదో కమెంట్ చేశారు కదా, వాళ్ళ నుంచి అయితే డెఫినెట్గా తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళది తీసుకుంటే వాళ్ళలాగానే నేను ఫ్లాప్ క్యాండిడేట్నే. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు ఎలగబెట్టింది ఏం లేదు. అందుకే నాది 15,000 పైన పైచీలకు రీజనింగ్ అయిపోయినాయి. మీరు నమ్ముతారో నమ్మరో, నాది నిన్న బుక్ రిలీజ్ అయితే 1100 కాపీస్ అయిపోయినాయి. ఇప్పుడు నా దానిలో ఆఫీస్లో బుక్స్ లేవు. మళ్ళీ నేను ఆర్డర్ ఇచ్చాను, మండే ఆర్ ట్యూస్డే వస్తాయి. అంటే బేసికల్గా ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటంటే డైరెక్టర్ని కంపేర్ చేయకండి. ఎవ్వడు శుద్ధపూస కాదబ్బా, నువ్వు ఏది ఢిల్లీ నుంచి మొదలు పెట్టుకొని తమిళనాడు వరకు తీసుకురా, ఏ బుక్ తీసుకొని ఒక్కడన్నా ఓన్గా రాసిండే. నేనన్నా గుండె మీద చేసుకొని చెప్తున్నా, 1500 క్వశ్చన్స్ ఓన్గా రాసుకోండి, కావాలంటే చెక్ చేసుకోండి. నా బుక్ సైజు కూడా పెరగడానికి కారణం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ CGLలో సేమ్ మోడల్ టైప్ క్వశ్చన్ లేకపోతే మీకు ప్రాక్టీస్ కన్నా ఉంటుందని చెప్పేసి పెట్టాను. అంటే ఆఫ్ కోర్స్ ఒకటి ఏంటంటే మీరు ఏ బుక్ అన్నా పట్టుకొని రండి, నా దాన్ని కంపేర్ చేయండి. గుర్తు చేసుకోవాల్సిన స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ మెథడ్స్ నా మెథడ్స్ అసలు మ్యాచ్ కావు. నాది కంప్లీట్ డిఫరెంట్. మీ ఇష్టం అయితే తీసుకొని, లేకపోతే లేదు. అంటే కమెంట్లు పెట్టడం వల్ల ఇప్పుడు ఆఫ్లైన్ బ్యాచ్ నా దాంట్లో రెండో బ్యాచ్ నడుస్తుంది. మీరు సోకాల్డ్ ఎక్స్ ఇన్స్టిట్యూట్ చెప్పారుగా, అందరు వాళ్ళే ఉన్నారు. రండి ఒకసారి వచ్చి చూడండి. వాళ్ళు నిజంగా అంత తోపులై చెప్పింటే మరి వాళ్ళు సెలెక్ట్ కావాలిగా, కాలేదు కదా, ఇక్కడికి వచ్చారు. మీరు డైరెక్టర్లు మేము బాగానే ఉంటాం. స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు SI జాబ్కి వచ్చినావు, కరెక్ట్గా సెటిల్ కావాలి, వెళ్ళిపోవాలి. ఈ కమెంట్లు పెట్టేటోళ్ళు అందరూ ఏంటంటే 3-4 ఇయర్స్ ఫెయిల్ అయ్యి ఏం పని పాట లేకుండా హ్యాపీగా ఉండి కొడతారు. ఎన్ని రోజులు కొడతారు చెప్పండి? అమ్మ నాయనతో పైసలు తెచ్చుకొని తినే బదులు మనమే ఒక జాబ్ కొట్టుకుంటే అయిపోతుంది కదా. నేను ఒక అన్నలాగా చెప్తున్నా, మీకు ఇబ్బంది ఏం లేదు. నువ్వు నా బుక్ కొనకపోయినా అవసరం లేదు. ఈ ఎవరైతే హేటర్స్ ఉన్నారో వాళ్ళే నేను సక్సెస్ కావడానికి కారణం. 100% ఏంటంటే నాకు శత్రుశేషం ఎవడైతే ఉన్నాడో వాళ్ళ వల్లనే డెవలప్ అయింది. దోస్తులు ఉండి నన్ను ఎంకరేజ్ చేసేటోళ్ళు ఉంటే నేను ఆన్నే కూర్చుంటా. నన్ను హేట్ చేసుకునే వల్లనే నేను ఇంత సక్సెస్ అయినా 100%. ఇంకోటి ఏంటంటే ఈ డైరెక్టర్లను లెక్చరర్లను కంపేర్ చేస్తూ కింద మా సార్ బుక్కే కాపీ చేసిండు, మీ సార్ బుక్ పట్టుకొని రా, ఎన్ని కాపీ చేసిండు నేను చెప్తా విత్ సొల్యూషన్తో సహా. ఆయన తప్పు చెప్తే ఈయన కూడా తప్పు చెప్పిండు, చూపిస్తా సొల్యూషన్. అట్లా కాదు, మీరు చూడాల్సింది ఏంటంటే నీ కంటెంట్ నచ్చిందా వాడుకో, సక్సెస్గా వెళ్ళిపో. ఎందుకంటే ఇప్పుడు నన్ను తీసుకుపోయి వేరే అంతా కంపేర్ చేయడం, వేరే సారోళ్ళం బాగానే ఉంటాం, మాకు కొంత నాలెడ్జ్ ఉంది, మేము చెప్తే సక్సెస్ అవుతారని మేము మార్కెట్లోకి దిగినాం. ఈ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో ఈ కంపేర్ చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. డెఫినెట్గా 1 hour అదర్ డే నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి కూర్చుంటావు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నా బుక్ వాడకుండా నువ్వు సక్సెస్ అవుతాయేమో చూడు ఒకసారి, రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ. ఇది ఛాలెంజ్ నేను చెప్తున్నా. దాదాపుగా 1000 నుంచి 1200 క్వశ్చన్స్ నేను ఓన్గా రాసిన, చూపిస్తా, తీసుకొని రా. నేను కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయి, దాని సొల్యూషన్స్ వస్తాయా లేదా. కొన్నిటికి ఆప్షన్స్ లేకుండా ఉంటాయి నా బుక్లల్లో, అవన్నీ నేను ఓన్గా రాసుకునే. నేను తీసుకున్నది మొత్తం దీనిలో నేను ఓన్గా రాసిన అయితే నేనేం చెప్పుకోను. సోకాల్డ్ ఎక్స్ ఇన్స్టిట్యూట్ చెప్తున్నాడు కదా, ఆయన బుక్ తీసుకొని రమ్మను, నేనే చెప్తా. కింద కమెంట్లు పెట్టడం పెద్ద గొప్ప కాదు. ఫస్ట్ నీకు బుర్రలోకి ఎంత ఎక్కిందో చూసుకో. నువ్వు సక్సెస్ అవుతున్నావా, సక్సెస్ కోసం వచ్చినావా, కమెంట్లు పెట్టడానికి వచ్చినావా. కమెంట్లు పెట్టడం వల్ల ఏముంది, నిజంగా నీకు ధైర్యం ఉంటే ఇది నా నెంబర్ రా,
వీడికి వచ్చేసి నేను కాపీ చేసినవి ఏంది, లేకపోతే నీకు అర్థం కానివి ఇవే. వీడికి రా, నిజంగా నీకు ఉంది కదా అంత సత్తా. ఏదో అమ్మాయిల ముసుగు వేసుకొని కింద కామెంట్లు పెట్టడం గొప్ప కాదు. ఈ నెంబర్ నాదే, రా తీసుకొని రా, ఏ క్వశ్చన్ అన్నా తీసుకొని రా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా ప్రాసెస్ లేనిది అవన్నీ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఒకటి స్టూడెంట్స్ కోసం మాత్రమే బుక్ చేసిన, నేను ఎవరి కోసం చేయలే. నిజంగా డబ్బు సంపాదించాలంటే నాకు 190 మార్గాలు ఉన్నాయి, అర్థమవుతుంది కదా. సో బెటర్ ఏంటి అంటే ఎంత తొందరగా అంత తొందరగా సెటిల్ అయిపోతే బెస్ట్. ఎందుకంటే యువ రక్తం ఇంకా ఎక్కువగా వస్తున్నారు, వాళ్ళతో నువ్వు పోటీ వాళ్ళేవు. ఆల్రెడీ 2-3 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. నువ్వు అనుకుంటున్నావేమో నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎట్లాగైనా ఈరోజు సక్సెస్ అవుతా అంటే అంత సీన్ ఉండదు. కొత్త వ్యక్తులు ఎట్లా చేస్తారు అనేది నా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒకసారి చూడు, బిభత్సం చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి ఈ టైప్లో క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టైప్ వస్తుంది. ఇది కూడా మనకు రీసెంట్గా వచ్చిన క్వశ్చన్. సేమ్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చేస్తాం, దానికి సంబంధించి ఏ విధంగా ఉంది. సేమ్ మనకు చేసే విధానాలు 2 పద్ధతులు, ఒకటి షార్ట్ కట్ మెథడ్, ఇంకోటి ఆప్షన్ బేస్డ్ మెథడ్. సో ఇక్కడ 3ని సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, ఫస్ట్ 5, 8, నెక్స్ట్ 3 2 6 - 3 అంటే మనకి ఎంత 3 3 3 9 - 5 అంటే ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ అవుతుంది అంటే కావట్లేదు. 8 3 24, 5 4 20, ఇది కాదు. నెక్స్ట్ 5 సబ్స్టిట్యూట్ చేస్తే 7, నెక్స్ట్ వచ్చేసి 10, నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వాల్యూ ఎంత అంటే 7, దీని వాల్యూ ఎంత అంటే 10. అంటే ఇది ఉందిగా ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అవుతుంది కదా. కాబట్టి ఓకే, 3 కూడా అవుతుందా అంటే 3 ఇందాకనే కాలే, 3 ఇందాక కాలేదు కాబట్టి దాన్ని చూసినా వేస్ట్. ఇంకా 5 డెఫినెట్గా కావాలి, ఇది కూడా కాదు అంటే ఆన్సర్కి ఇదే 100% వర్కౌట్ అయ్యేది. ఇది పెన్ ఫ్రీ మెథడ్లో. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏందనే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే 100% వర్కౌట్ చేసే విధానం ఇచ్చు. ఇక సేమ్ ఇదే షార్ట్ కట్లో కూడా చేయొచ్చు, మీకు ఇందాక చెప్పినట్టు ఈ షార్ట్ కట్ మెథడ్ కూడా చేయొచ్చు. కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేసుకొని చేయండి. సో మెథడ్ చేసే విధానం ఇది. ఎందుకంటే 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇందాక కాలే, కాబట్టి డెఫినెట్గా 5 and 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్లా చేయాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు ఎంత సబ్జెక్ట్ వచ్చింది, నువ్వు ఎంత చదువుతున్నావు ఇది కాదు. బేసికల్గా ఏంటంటే మనకు ఎంత క్విక్గా రెస్పాండ్ ఇచ్చి ఆన్సర్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకొని చేయండి. ఎందుకంటే డెఫినెట్గా ఇదే కంటిన్యూయేషన్గా మీకు ఏంటంటే ఎగ్జామ్ వరకు చేస్తాను. ఎందుకంటే నాకు బుక్ కూడా కంప్లీట్ అయింది, రీజనింగ్ అర్థమెటిక్ 2 కూడా స్టాండర్డ్గా. సో కాబట్టి డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్గానే ఉంటాను. కోర్స్ తీసుకోలేని వాళ్ళు, ఆన్లైన్ క్లాసెస్ ఇబ్బంది ఉందన్న వాళ్ళు యూట్యూబ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకొని వినండి, నో ప్రాబ్లం. డెఫినెట్గా అన్ని కవర్ చేస్తాను మ్యాక్సిమం మీకు ఎస్ఐ వరకు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. మనకేంటంటే ఈ ప్రపోర్షన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి మళ్ళీ ఏంటంటే ఈ విధంగా అడుగుతాడు. ఇప్పుడు చూడండి, 20 37 54 105 సంఖ్యల నుండి ఎక్స్ని తీసివేస్తే ఈ క్రమంలో పొందిన సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి, తీసేయాలన్నాడు. ఇందాక మనం ఏం చెప్పాము, సేమ్ రూల్ 20/37, నెక్స్ట్ వచ్చేసి ఎంత 54/105 కదా. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎంత అవుతుందంటే 34. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి, 105 అంటే దీని యొక్క వాల్యూ ఎంత 8. నెక్స్ట్ వచ్చేసి మనకి దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే 105లోంచి 37 తీసేయడమే. తీసేసేటప్పుడు ఏమవుతుంది, 15లోంచి అన్నప్పుడు మనకి 8 అవుతుంది, 9లోంచి 3 అంటే 68 అవుతుంది కదా. ఇప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత అంటే 68. ఇప్పుడు 34 1 34 2 అంటే 1/2 అయింది కదా. కానీ మనకేం అడుగుతున్నాడు అంటే దీని యొక్క వాల్యూ ఇక్కడ 1 ఉంటే దీని యొక్క వాల్యూ ఎంత అంటే 17 ఉంది. కాబట్టి దీన్ని కూడా 17 చేయాలంటే 17 1 17, 17 2 ఎంత అంటే మనకి ఎంత అవుతుందంటే 34. ఇది రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కంపేర్ చేస్తే విధానం ఏంటంటే ఇది 20 ఉండేది కాస్త 17 వచ్చిందంటే ఎంత తీసేయాలి అంటే 3 తీసేయాలి. ఓకేనా, ఎక్స్ ఎంత తీసేయాలంటే 3 తీసేయాలి. కానీ మనకేం అడుగుతున్నాడు ఇక్కడ, వాట్ ఈజ్ ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 7x - 5 అండ్ x+1 అంటే 7 × 3 21 - 5 అంటే ఎంత అవుతుంది, దీని యొక్క వాల్యూ వచ్చేసి అంటే 21 అంటే 16 అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి x+1 అంటే ఎంత అవుతుంది, 3 + 1 = ఎంత అంటే 4. ప్రొడక్ట్ ఆఫ్ దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే 16 × 4 కాబట్టి 4 × 2 = ఎంత అంటే 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డిఫరెంట్ అప్రోచ్లో మనకు చెప్పే విధానం ఏంటంటే ఈజీగా ప్రతి క్వశ్చన్ వర్కౌట్ చేయడానికి ఈ మెథడ్ చెప్తూ ఉన్నాను. బట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఒకటి కంపేర్ చేయాల్సింది ఏంటి అంటే మీకు ఏ విధంగా మైండ్లోకి వెళ్తుంది. ప్రతి డైరెక్టర్కి మ్యాథ్స్ వచ్చు కాబట్టి ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాడు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని మీరు టెస్ట్ చేసి ఇన్నే ఆగకండి, మేమంతా బాగానే ఉంటాం, మీరు ఇంకా బాగుంటాయి. ఎందుకంటే మీరు సక్సెస్ అయితేనే కదా మాకు కూడా హ్యాపీ.
అంతేగాని మీరు ఏదో మా సార్ ఎవరికైనా ఇప్పుడు మా తీసుకుపోయి ఆడబెట్టడం ఆడది ఇది చేయకండి. స్టూడెంట్ చేయాల్సింది ఏంటంటే నీకు ఇది నచ్చిందా విను క్లాసు, లేకపోతే నచ్చకపోతే వేరే దాంట్లో విను. నువ్వు ఈడ పెట్టుకొని టైం పాస్ చేసి నన్ను టెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకోసారి కూడా టెస్ట్ చేయకండి. సో బెటర్గా ఏంది అంటే లెక్చరర్స్ ఉండేది స్టూడెంట్స్ హెల్ప్ఫుల్గా ఉండడానికే, మీ జీవితాలు ఏదో కొంత గాడిలోకి తీసుకుపోవడానికే మేము చేసేది. కానీ నాది తీసుకుపోయి ఆయన తీసుకుపోయి ఆయన కంటే కొంచెం హర్టింగ్గానే ఉంటుంది. ఎవరి సత్తా వాళ్ళకు ఉంది కాబట్టి ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాం, చెప్తున్నాం. నీకు నచ్చితే విను, లేకపోతే వేరే దానికి వెళ్ళు. నాది తీసుకో అని అయితే నేను ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఎవరికి సజెస్ట్ చేయ. నీ ఇష్టం అయితే తీసుకో, లేకపోతే లేదంట. సో బేసికల్గా దానివల్ల మనకు పోయింది ఏం లేదు, వచ్చింది ఏం లేదు. నీకు నచ్చితే తీసుకుంటావు, లేకపోతే లేదు, అంతే కదా. బతకలేక ఎవరు కూడా ఇన్స్టిట్యూట్లు పెట్టలేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది సక్సెస్ఫుల్గా లాంచ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఎస్పెషల్లీ మై హేటర్స్కి. ఎవరైతే నన్ను ద్వేషించుకుంటారో, లవ్ చేసేదానికంటే ద్వేషించడానికి ఎక్కువ నా పేరు మైండ్లో ఉంటుంది, ఎక్కువసేపు తలుసుకుంటా ఉంటాడు. వాళ్ళ సల్ల దీవెనలతోన 1000 కాపీస్ అయిపోయినాయి. అంటే 1100 కొట్టిస్తే అయిపోయినాయి. ఒక 100 ఫ్రీగా ఇచ్చాను కాబట్టి 1000 కాపీస్ సేల్ అయిపోయినాయి. సో డెఫినెట్గా ఈ 2 డేస్లో మళ్ళీ వచ్చేసి కొత్త వస్తుంది, ఇబ్బంది ఏం లేదు, అవైలబుల్లో ఉంటుంది. సో ఇదంతా క్రెడిట్ గోస్ టు, ఇంత కసిగా చేయడానికి కారణం ఏంటంటే మా హేటర్సే, నా ఫ్రెండ్స్ కాదు, నా వెల్ విషర్స్ కాదు. నన్ను ఎవరైతే అయిష్టపడుతూ ద్వేషించుకుంటున్న వాళ్ళకే వాళ్ళకు గుణపాఠం చెప్పుదామని కంటెంట్ ఎక్కువ పెట్టినా, ప్రతి క్వశ్చన్ తీసుకొచ్చినా చెప్పినా, క్వాలిటీ ఆఫ్ పేపర్ కూడా బాగా పెట్టినా. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇంకా ఛాయిస్ దొరకకూడదు మనకన్నట్టు అన్నీ పెట్టినా. కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఓకేనా. స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా. స్టూడెంట్స్ నచ్చలేదు అనుకో తీసుకోకు, నా బుక్ తీసుకొని కూడా నేను చెప్పా. కాకపోతే సైజ్ పరంగా నేను నెంబర్ సిస్టంతో సహా అన్నీ పెట్టాను కాబట్టి 1014 పేజెస్ వచ్చింది. సో దాన్ని చూసి భయపడకండి, ప్రతిదీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. షార్ట్ కట్ మెథడ్, పెన్ ఫ్రీ మెథడ్, కాన్సెప్ట్ చెప్పే పెన్ ఫ్రీ మెథడ్స్ వీటికి వెళ్ళాను. కాన్సెప్ట్ మైండ్లో ఉంటేనే ఇది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అబ్జర్వ్ చేయండి ఏ విధంగా ఉంటుంది. మనకి ఇది కూడా రీసెంట్గా MTSలో వచ్చిన క్వశ్చన్. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, √5 √42 మనకి ఎంత అంటే √7 ఎక్సే కదా. ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అంటే √42 × √7 డివిజబుల్ బై మనకేమంటున్నాడు అంటే √5 కదా. అంటే దీని యొక్క వాల్యూ మనకు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే √5. అంటే డెఫినెట్గా మనకి ఎక్కడ ఉండాలి దీని యొక్క వాల్యూ అబ్జర్వ్ చేస్తే, దీని యొక్క వాల్యూ డెఫినెట్గా ఏడు ఉంటుంది అంటే 5 అనేది కింద ఉండాలి, అన్నిటికీ 5 ఉంది. ఇంకొకటి 7 అనేది పైన ఉండాలి, 7 అనేది అన్నిటికీ ఉంది, కానీ ఏడుందా 7 లేదు. ఎందుకంటే 7 ఏడు ఉండాలి కదా, లేదు కాబట్టి అది కూడా లేదు. నెక్స్ట్ 42 ఎట్లాగా రాదు, ఎందుకంటే √7 పోతే ఇది కూడా రాదు కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇదే. సింపుల్ అప్రోచ్ చూడండి. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, ఏ విధంగా చేసుకుంటున్నాం అనేది జాగ్రత్తగా చూడండి. 100% ఏ విధంగా అంటే క్యాల్కులేషన్ చేయకండి. ఇప్పుడు నీకొచ్చు, నాకొచ్చు, అందరికొచ్చు. మ్యాథ్స్ ఒక 10 రోజులు వింటే అందరికొచ్చు. క్యాల్కులేషన్ చేయకుండా చేసేది 5 కింద ఉంది కాబట్టి 5 మీద ఉండాలి. ఓకే పెట్టుకున్నా. ఒకవేళ లేదు సార్ క్యాల్కులేషన్ చేయండి అంటే ఎట్లా ఉంటుంది అనేది చూడండి. ఇంకా ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు సార్ అంటే ఇప్పుడు దీని యొక్క వాల్యూలో 7 6 42 కదా. √7 అంటే ఒక 7 ఉంటుంది, పైన ఏముంటుంది √6/√5. కానీ కింద అన్నీ కూడా 5లు ఉన్నాయి కాబట్టి కింద మీద √5తో మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది అంటే 7/5 √, మనకి ఎంత అవుతుంది అంటే 30. ఇంతే ఆన్సర్. ఇదేం చేయకండి, ఎగ్జామినేషన్లో ఎప్పుడు కూడా అన్వాంటెడ్ థింగ్స్ చేయకూడదు, ఇదంతా వేస్ట్ అనవసరంగా. కాబట్టి బెటర్ ఏంటంటే పెన్ ఫ్రీ మెథడ్, ఆప్షన్ బేస్డ్, ఆప్షన్ ఎంత బెటర్గా యూటిలైజ్ చేసుకుంటే అది బెస్ట్. అదొకటి గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేయండి, ఓకేనా. సో ఇది మనకు రీసెంట్గా వచ్చిన MTS క్వశ్చన్ చూడండి. రైట్, నెక్స్ట్ ఈ టైప్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో చాలామంది ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సింపుల్ షార్ట్ కట్ ఏంది అంటే A - B, B - C, C - D యొక్క వాల్యూ 1:2:3. దీన్ని మెథడ్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి సింపుల్ అప్రోచ్ ఏంటి అంటే ఏలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి తీసుకొని ఏ లేని వాటిని మనకేం చేస్తున్నాం అనేది డైరెక్ట్గా తీసేసుకోండి. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏంది ఇక్కడ. ఇప్పుడు దీని యొక్క వాల్యూను అబ్జర్వ్ చేస్తే మనకి ఈ విధానంలో ఉంది కదా, మనకు చేసే ప్రాసెస్ అది. కానీ సింపుల్ థింగ్ ఏంది అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ రెండింటిని కూడితే మూడో దానికి ఈక్వల్ అయిపోతుంది కదా, అవునా కదా. బేసిక్ థింగ్ ఏంటంటే ఏలు ఎక్కడ ఉన్నాయి, బీలు ఎక్కడ ఉన్నాయి, ఇవి చేయాలి. కానీ అక్కడ రేషియో చూస్తే ఫస్ట్ రెండింటిని కూడితే అంటే A - B + B - C = C - D అన్నట్టే కదా, అవునా కదా. ఇప్పుడు మనకు -B - B
సి అక్కడ పోయి డి ఇక్కడ వచ్చింది అనుకో, ఏ ప్లస్ డి బై ఈజ్ ఈక్వల్ టు 2c. మనకు కావాల్సింది ఎంత, ఏ ప్లస్ డి బై సి అంటే ఎంత అవుతుంది, 2:1. కాబట్టి ఆన్సర్ ఏంటంటే గిదే. సింపుల్ అప్రోచ్ చూడండి. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏంటి అంటే అట్లా అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అది చేయడం వల్ల అనవసరమైన టైం వేస్ట్. ఇక్కడ రేషియోలోనే ఉంది, ఈ రెండింటిని కూడితే మూడో దానికి ఈక్వల్, అదే చేయి సరిపోతుంది. సింపుల్ అప్రోచ్ చూడండి. కాబట్టి జాగ్రత్త, క్వశ్చన్ చూడగానే థాట్ ప్రాసెస్ డెవలప్ చేసుకోండి. ఏదో పెన్ పేపర్ ఉంది కానీ రాసుకుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5:7:6 అయితే 2a మైనస్ 7b ప్లస్ 4 ఈజ్ 3b మైనస్ 3b ప్లస్ 4c ఈజ్ ఈక్వల్ టు 66 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి అని అంటున్నాడు. సి యొక్క వాల్యూలో ఇక్కడ మనకి ఏముంది అంటే అబ్జర్వ్ చేస్తే 6 యొక్క మల్టిపుల్, అన్ని 6 మల్టిపుల్ ఉన్నాయి, ఇది ఒక్కటి తప్ప. కాబట్టి ఎందుకంటే అక్కడ డివిజబుల్ బై 7 ఉంది కాబట్టి, సో డెఫినెట్గా మనకి 3 ఆప్షన్లో ఏదో ఒకటి వస్తుంది. బేసిక్ థింగ్ ఇందాకనే ఎట్లా చెప్పాను అంటే మనకు ఏ కావాలి, ఏలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి తీసుకొని ఏ లేని వాటిని తీసేయండి. అంటే A:B:C అంటే ఏ ఇక్కడ ఉంది, ఏ లేనిది ఇక్కడనే కాబట్టి 11 - 7. నెక్స్ట్ బి ఎక్కడెక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది, రెండింటిని కూడా లేని వాటిని తీసేయండి. అంటే 5 + 7 అంటే 12 - 6. నెక్స్ట్ వచ్చేసి సి ఎక్కడెక్కడ ఉందంటే ఇక్కడ ఉంది, అంటే 7 + 6 13 - 5. అంటే దీని యొక్క వాల్యూ ఎంత, 4, ఇదెంత 6, ఇదెంత అవుతుంది అంటే 8 కదా. కాబట్టి 2 2s, నెక్స్ట్ 2 3s, నెక్స్ట్ వచ్చేసి 2 4s, 2:3:4. కానీ మనకేమంటున్నాడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంటే దీని యొక్క వాల్యూ ఏమిచ్చాడు అంటే 2a మైనస్ అంటే 2 × 2 మైనస్ 3 × 3 ప్లస్ 4 × c యొక్క వాల్యూ అంటే 4 × 4 యొక్క వాల్యూ 66 అని ఇచ్చాడు. అంటే మీనింగ్ ఏమన్నట్టు 2 2s 4, 16 అంటే మనకి ఎంత 20, 20లోంచి 9 పోతే ఎంత 11, 11 యొక్క వాల్యూ 66 అయితే 1 యొక్క వాల్యూ 6, కావాల్సింది దీనికి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 24. అంతే ఆన్సర్. సింపుల్ అప్రోచ్ చూడండి. బెస్ట్ అప్రోచ్ అండ్ ఈజీ వేలో ఏ విధంగా చేస్తామంటే మనకు ఏలు ఎక్కడ ఉన్నాయో అవి కూడుకొని ఏ లేని వాటిని తీసేయండి, సరిపోతుంది కదా. ఎగ్జిక్యూషన్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ CGL క్వశ్చన్ చూడండి. కాబట్టి డెఫినెట్గా SI లెవెల్లో మాత్రం వస్తుంది. సో టార్గెట్ SI అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇవన్నీ కూడా క్లాసులు చేస్తూ ఉన్నాను, డెఫినెట్గా చేస్తాను కూడా. నెక్స్ట్ ఏంటంటే మనకు పెద్దగా వర్కౌట్ అంటే ఎవ్రీ వీక్లో రీజనింగ్ చేస్తాను, అర్థమెటిక్ చేస్తాను. పక్కాగా యూటిలైజ్ చేసుకోండి, బెటర్గా ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, 1152 రూపాయల నష్టాన్ని ABCల మధ్య 7:8:9 నిష్పత్తిలో విభజించాలైనా ఏ యొక్క విలువ ఎంత? ఏ విలువ అంటే 7 టైమ్సే కదా. 7 టైమ్స్ అన్నప్పుడు 7 4 = 28, 7 5 = 50 అంటే 7 8 = 56 ఇది ఉంది, 7 5 = 35 కానీ ఇది లేదు, 7 5 ఇది లేదు, 7 5 = 35 ఇది కూడా లేదు. కాబట్టి ఆన్సర్ ఇదే పెన్ ఫ్రీ మెథడ్. ఎందుకంటే ఏ వాల్యూ అన్నప్పుడు ఇక్కడ మనకి ఏముంది 7 మల్టిపుల్ ఉంది, 7 మల్టిపుల్ అంటే 7 మల్టిపుల్లో ఉన్నది ఇదే. కాబట్టి ఎగ్జిక్యూషన్ ఇదే. దాన్ని ఏమంటాం చూడండి, ఇక్కడ మనకు 7:8:9 యొక్క వాల్యూ అంటే దీన్ని మొత్తం సమ్ చేస్తే ఎంత అవుతుందంటే 24 కదా. 24 యొక్క వాల్యూ మనకి ఎంత ఇచ్చాడంటే 1152 అయితే అంటే దీని యొక్క మీనింగ్ ఏమన్నట్టు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏ విధంగా వస్తుంది, 24 అంటే ఇక్కడ మనకు 4 3s 12 కాబట్టి ఎగ్జిక్యూట్ చేస్తే 4 3s 12 వస్తుంది, 4 8s 32 వస్తుంది. కాబట్టి 8 అనేది ఖచ్చితంగా ఉండాలి, అంతే కదా దీని యొక్క వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి 24 × 5 చేస్తే మనకు 120 కాబట్టి 24 × 4లోనే వస్తుంది, అంటే 48 యొక్క మల్టిపుల్. కాబట్టి 48 మల్టిపుల్ అంటే ఇక్కడ కూడా 48 మల్టిపుల్ చేస్తే 7 8 = 56, 7 4 = 28 అంటే ఎంత అవుతుందంటే 336. కాబట్టి ఆన్సర్కి ఇది ప్రాసెస్, ఇది షార్ట్ కట్ మెథడే. ప్రాసెస్ అంటే మళ్ళీ ఎక్సెల్ అవి తీసుకోవడం కాబట్టి బెటర్ ఏంటి అంటే ఇదంతా చేయకుండా పెన్ ఫ్రీ మెథడ్లో ఏంటంటే 7 మల్టిపుల్ ఏముంది ఇదే ఉంది కాబట్టి అదే ఆన్సర్ పక్కా వస్తుంది. ప్రతిసారి పంచుకునే దానిలో నష్టాలు ఇవ్వకుండా లాభాలే ఇస్తాడు, ఇక్కడ నష్టాలు ఇచ్చిండు. ఏది ఇచ్చుకున్నా అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఏ విధంగా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, అదొకటి గుర్తుపెట్టుకొని చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ చూడండి. బేసిక్ స్ట్రక్చర్ ఏందని జాగ్రత్తగా చూసుకొని వర్కౌట్ చేయండి. 2489 రూపీస్ని ABCల మధ్య విభజించాలంట. నెక్స్ట్ వచ్చేసి వరుసగా 12:12:5 నిష్పత్తిలో ఉంటే ABCల షేర్ల నుండి తగ్గిస్తే మనకు వచ్చేసి 5 రూపీస్ను ABC షేర్లు తగ్గిస్తే అప్పుడు వారి షేర్లు 5:3:4 అయినా C యొక్క కొత్త షేర్ అడుగుతున్నాం.
ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే 4 యొక్క మల్టిపులే కాబట్టి వస్తే ఇది కానీ రావాలి, ఎందుకంటే వీటి వాల్యూస్ వచ్చేసి మధ్యలో లేవు కాబట్టి. ఇప్పుడు చూడండి 2 4 8 9 ఉంది. ఇందులోంచి ఎంత తీసేయాలి? 12 + 12 + 5 అంటే 24 + 5 అంటే ఎంత అవుతుందంటే 29 రూపీస్ మొత్తానికి తీసేయాలి. 29 రూపీస్ తీసేస్తే దీని యొక్క వాల్యూ ఎంత అయితే 2460నే కదా. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే దీని యొక్క వాల్యూని అబ్జర్వ్ చేసినప్పుడు ఎంత ఉంది అంటే 5:3:4 కదా అన్నప్పుడు దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే 12 యొక్క వాల్యూ వచ్చేసి 2460 అయితే 12 2s 12 5s కాబట్టి దీని యొక్క వాల్యూ కూడా అబ్జర్వ్ చేస్తే 205 అన్నప్పుడు ఎంత వస్తుంది చూడండి, 4 5s 20 4 2s 8 కాబట్టి 820 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకేంటంటే కొత్త షేర్ అడిగాడు. ఒకవేళ ఓల్డ్ షేర్ అడిగాడు అనుకోండి, 820 రూపీస్ కంటే ముందు ఎంత కట్ చేసినామంటే +5 కదా కాబట్టి 825 అవుతుంది అంతే. సో ఈ 5 రూపీస్ తీసేసినాం కాబట్టి ఇది ఏంది ఓల్డ్ షేర్. కాబట్టి క్వశ్చన్లో చదవండి, కొత్త షేర్ అడిగాడు కాబట్టి కొత్త షేర్ ఇది. ఇప్పుడు దీన్నే పెన్ ఫ్రీ మెథడ్లో చేసేటప్పుడు ఏంటి అంటే 5:3:4 నిష్పత్తిలో ఉన్నాయి అన్నప్పుడు 4 యొక్క మల్టిపుల్ అంటే ఇది రాదు, అదేవిధంగా ఇది కూడా రాదు. సో ఈ రెండిట్లోనే ఏదో ఒకటి వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉద్దేశం. అంటే గెస్సింగ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. కాబట్టి ఆ పర్స్పెక్టివ్లో చేసినా సరే సరిపోతుంది. కాబట్టి ఎగ్జిక్యూషన్ చేసే విధానాలు ఏంటి, ఏ విధంగా తీసుకుంటున్నామని చూడండి. సో ఇది మనకేంటంటే ఈరోజు సంబంధించి క్లాస్ 1 రేషియోస్ సంబంధించి క్లాస్ 1 ఇది. సో డెఫినెట్గా నాకు వీలున్నప్పుడల్లా మీకోసం ఖచ్చితంగా తీసుకొస్తాను. సో ఇది మనకేంటంటే ఈ కోర్సుకు సంబంధించి భరత్ ఐక్యూ అకాడమీ యాప్లో ఉంటుంది. సో రేషియోస్ సంబంధించి కానీ ప్రతిదీ కూడా అర్థమెటిక్ రీజనింగ్. సో సక్సెస్ఫుల్గా రీజనింగ్ అయితే 15,000 కాపీస్ బుక్సే సేల్ అయ్యాయి. సో ఎట్ ద సేమ్ టైం అర్థమెటిక్ కూడా సో ఫస్ట్ టైం కాబట్టి సో బాగా అంటే మంచి రిసీవింగ్ వచ్చింది. 1100 కాపీస్ 1 డేలో సేల్ అయిపోయాయి. సో డెఫినెట్గా మళ్ళీ 2-3 డేస్లో మళ్ళీ మార్కెట్లో మొత్తం బుక్స్ కూడా అవైలబుల్లో ఉంచుతాను. సో మీకు నచ్చితేనే వాడుకోండి, అంతేగాని కంపేర్ చేస్తూ ఈ బుక్లు అంటే అని కంపేర్ చేసి టైం వేస్ట్ చేయకండి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్. సో డైరెక్టర్స్ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కాబట్టి లైట్. స్టూడెంట్స్ ఏంటి అంటే అభిమానం ఉండొచ్చు నీకు సార్ అంటే, చేసుకో, గుండెల్లో పెట్టుకో, జాబ్ కొట్టి ఆయన క్రెడిట్ ఇవ్వు, అంతేగాని అవతల దగ్గరకు వచ్చి కామెంట్లు పెట్టి నీ సమయాన్ని వృధా చేసుకోకు. అలా చేసుకుంటే ఏదో ఒక రోజు నా దగ్గర కూడా రావాల్సి వస్తుంది చూడు. డెఫినెట్గా నా దగ్గరకు వస్తే మాత్రం టాటా తీస్తా ఏది క్లాసులకు సంబంధించి డెఫినెట్గా మీరు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. కాబట్టి డెప్త్గానే పెట్టా, కంటెంట్ కూడా ఏంటంటే 1014 పేజెస్ పెట్టాను. ఇంకొకటి ఏంటంటే అన్నీ కూడా నెంబర్ సిస్టంతో సహా ఇంక్లూడ్ పెట్టాను. యూటిలైజ్ చేసుకోండి, సక్సెస్ఫుల్గా అండి. సక్సెస్ అయిన తర్వాత ఒక మెసేజ్ పెట్టిన చాలు, లేదు నన్ను కంపేర్ చేసి ఖచ్చితంగా మీతో మాట్లాడాలనుకుంటున్నాము కమెంట్లు పెట్టే బదులు దీనికి ఫోన్ చేయండి, నేను మాట్లాడతా డైరెక్ట్. ఇది నా నెంబర్, పర్సనల్ నెంబర్, దొంగదాపరికంగా నేను నెంబర్లు మెయింటైన్ చేయను ఇది. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.